this is Shahin. Welcome back to Learn Something More YouTube channel. Today we will discuss Andhra Pradesh State Intermediate Secondary 2A, chapter number 1, complex numbers. Before exercise 1B, some introduction is there, beta. We will discuss that one. Okay, see. Real and imaginary parts of a complex number. యాక్చువల్లీ మనం కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదన్నా. ఇట్లా నెగిటివ్లో ఉన్న నెంబర్స్లకి మనం ఏం చేయాలో తెలియదు కాబట్టి అలాంటి నెంబర్స్ని మనం ఐ స్క్వేర్గా రాసుకుంటాము. ఈ ఐ స్క్వేరే ఏ ప్లస్ ఐబి ఫామ్లో ఉండేదే మనకి కాంప్లెక్స్ నెంబర్ అని అంటాం. ఓకే, ఏ ప్లస్ ఐబి ఇలా అయినా రాయొచ్చు, ఇలా అయినా రాయొచ్చు. ఏబి అనేటివి రెండు కూడా రియల్ నెంబర్స్. ఐ ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అండ్ ఐ ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ ఇలా మాట్లాడుకున్నాం. ఓకే, ఇప్పుడు రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ జెడ్ని డిస్కస్ చేద్దాం. సి, జెడ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి అయితే ఏబీలేమి రియల్ నెంబర్స్, ఏని రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ అని. ఓకే, ఐ ఎక్కడైతే ఉందో దాని పక్కన ఉండే నెంబర్ని, లెటర్ని బి ఈజ్ ద ఇమాజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ అని అంటాం. ఏని రియల్ పార్ట్ అని, బిని ఇమాజినరీ, ఐ ఉంది కాబట్టి ఇమాజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ అని అంటాం. ఓకే, వీటిని ఆర్ఈ ఆఫ్ జెడ్ రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ అండ్ ఐఎం ఆఫ్ జెడ్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ జెడ్, ఐబిని బిని ఇమాజినరీ పార్ట్ అని, ఏని రియల్ పార్ట్ అని రాస్తాం. ఇలాగా డినోట్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇన్ కేస్ మనకి రియల్ పార్ట్ అనేది 0 అయినట్లయితే జెడ్ని అంటే ఆ కాంప్లెక్స్ నెంబర్ని ప్యూర్లీ ఇమాజినరీ అంటాం. అర్థమవుతుందా? రియల్ పార్ట్ అనేది అంటే ఈ టోటల్గా లేదు అనుకున్నట్లయితే, రియల్ పార్ట్ అనేది 0 అయినట్లయితే ఈ కాంప్లెక్స్ నెంబర్ని ప్యూర్లీ ఇమాజినరీ అని అంటాం. అర్థమవుతుందా మీకు? ఎస్. నెక్స్ట్ కాంజుగేట్ గురించి మాట్లాడుకుందాం. కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. సపోజ్ జెడ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి అనే కాంప్లెక్స్ నెంబర్ తీసుకున్నట్లయితే దీని యొక్క కాంజుగేట్, ఓకే, దీని యొక్క కాంజుగేట్ ఎలా ఉంటుందంటే ఇమాజినరీ పార్ట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకి ప్లస్ అనేది నెగిటివ్ అయిపోతుంది, మైనస్ బి ఆఫ్ ఐ అని రాస్తాం. ఇది జెడ్ కదన్నా, ఇమాజినరీ పార్ట్ని జెడ్ బార్తో డినోట్ చేస్తాం. ఓకే, జెడ్ బార్ ఈక్వల్ టు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ బిఐ, ఏ మైనస్ బిఐ అవుతుంది. ఇది ఇమాజినరీ పార్ట్. ఓకే, ఇక్కడ కొన్ని నోట్ పాయింట్స్ ఉన్నాయన్నా, అది మీరు ఒకసారి చెక్ చేసుకోండి, తెలిసిపోతుంది. ఓకే, ఎస్. స్క్వేర్ రూట్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్స్ గురించి డిస్కస్ చేద్దాం. జెడ్ ఈజ్ బిలాంగ్స్ టు సి. ఓకే, ఇఫ్ డబ్ల్యూ ఈజ్ బిలాంగ్స్ టు సి ఈజ్ సచ్ దట్ డబ్ల్యూ స్క్వేర్ ఈక్వల్ టు, ఇదంతా అవసరం లేదు, మీరు జస్ట్ ఈ ఫార్ములా ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎక్స్ ప్లస్ ఐవై, ఈ ఫార్ములాని మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే బి అనేది అంటే ఇక్కడ ఉంటుంది కదా ఇమాజినరీ పార్ట్, బి అనేది 0 కన్నా ఎక్కువ ఉంటే ఫస్ట్ ఫార్ములా యూజ్ చేసుకుంటాం. బి అనేది 0 కన్నా తక్కువ ఉంటే సెకండ్ ఫార్ములా అంటే నెగిటివ్ అని యూజ్ చేసుకుంటాం. ఎక్కువ ఉంటే పాజిటివ్, తక్కువ ఉంటే నెగిటివ్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ కూడా కొన్ని నోట్ పాయింట్స్ ఉన్నాయి, ఫార్ములాస్, ఇవి చెక్ చేసుకోండి. నెక్స్ట్ nth రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. nth రూట్ ఇలా జెడ్ పవర్ 1/n, nth రూట్, స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్ అలా ఎలా అంటామో ఇక్కడ కూడా nth రూట్ని ఇలా తీసుకుంటాం. లెట్ జెడ్ బి ఏ నాన్ జీరో కాంప్లెక్స్ నెంబర్, n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ అండ్ m ఈ an ఇంటీజర్, దెన్ జెడ్ పవర్ m/n ఈజ్ డిఫైన్డ్ యాజ్ జెడ్ పవర్ m హోల్ పవర్ 1/n. ఓకే, ఇవి నన్ను బిఫోర్ ఎక్సర్సైజ్ 1B ఇంట్రడక్షన్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనము 1Bలో ఉన్న ప్రాబ్లమ్స్లని డిస్కస్ చేసుకుందాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.